Students, now actually for the MSET only 15 days are left. In the last moment, what you have to study? Actually, objective examination compared to other examination, MSET is entirely different because there is no negative marks. There is no negative marks. And that too, 80 questions in mathematics, 40 in physics, 40 in chemistry. Total 160 questions within a limit of 3 hours you have to write. So, important to note that always out of 80 questions, all you can't solve, all not easy. Around 30% will be moderate, 40% will be easy questions, 30 will be very, very lengthy and typical questions they will give. So, that means, say while solving to attempt accurately more number of questions, you have to adopt some rules, some tips and tricks. So, with respect to if you use the tips in certain problems at least, so out of 80 questions at least 15-20 questions you can do by tips and logics are easily, then what happens, time saving will come and more number of or maximum number of marks you can attempt it, so that you can attempt more marks and more good rank you will get. So, for that we will discuss today some calculus parts, that is in a 2B parts we will discuss today. In that 2B, first we will talk about the limits, continuity and derivative. Mainly limits and derivative we will discuss. So, if we take in the MSET limits, derivative and continuity, 3 to 4 questions are coming. Easy to attempt. So, now what happens means, some tips and tricks I wanted to solve or I wanted to tell, you follow it. అయితే తెలుగు మీడియం వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి తెలుగులో చెప్తా వినండి. ఎంసెట్లో ఏమిటంటే 160 ప్రశ్నలు ఉంటాయి. దాంట్లో మ్యాథమెటిక్స్ 80 ప్రశ్నలు, ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40. అంటే 160 క్వశ్చన్ని మీరు 3 గంటల్లోనే చేయాలి. అయితే ఒక్కడ మాత్రం తెలుసుకోవాలి, 3 గంటల్లో 160 ప్రశ్నలు ఎలా? ఫిజిక్స్, కెమిస్ట్రీ థియరిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి, చాలా వరకు ఈజీ ఉంటాయి. కానీ మ్యాథ్స్లో మాత్రం అన్నీ సాల్వ్ చేయాల్సి వస్తుంది కాబట్టి కొన్ని లాజిక్స్, కొన్ని టిప్స్ అనేవి నేర్చుకోవాల్సి వస్తుంది. అంటే 80 ప్రశ్నల్లో 40% అనేవి సులభంగాను, 30% మధ్యస్థంగాను, 30% టిపికల్ లెంతీ చాలా పెద్దవిగా ఉంటాయి. అయితే ఇవన్నీ చేసే ముందుగా ఏం చేయాలంటే కొన్ని చాప్టర్లు కనీసము టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్చుకుంటే ఏమవుతుందంటే అట్లీస్ట్ 15 నుండి 20 క్వశ్చన్లు టిప్స్ ట్రిక్స్ ప్రకారం సులభంగా చేస్తే మిగిలిన వాటిని ఏం చేయొచ్చు అంటే మీరు ఈజీగా ఎక్కువ ప్రశ్నలు సాల్వ్ చేసి ఎక్కువ మార్కులు సంపాదించి మంచి ర్యాంక్ పొందవచ్చు. అయితే ఇవాళ 2Bలోని కొన్ని టాపిక్స్లో క్యాలిక్యులస్, పర్టికులర్గా లిమిట్స్, అవధులు, అవకలనాలు అనే చాప్టర్ని ఎక్కువగా చేద్దాం ఇవాళ. అయితే ఈ టాపిక్లో ఫస్ట్ కొన్ని టిప్స్ అనేవి, కొన్ని ఫార్ములాలు అనేవి చెప్తాను, తర్వాత ఎగ్జాంపుల్స్ కూడా మనం ప్రాబ్లం చేద్దాం. అయితే లిమిట్స్లో తీసుకుంటే ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది లిమిట్ x టెన్స్ టు 0 a⁻x - 1/x అనేది లాగే. అదే లిమిట్ x టెన్స్ టు 0 e⁻x - 1/x అనేది లాగీ అంటే 1. లాగే అనేది 1. అయితే ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, వీటిలో బేస్ చేసుకుని దీని ప్రకారం కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అయితే ఏ విధంగా ఇస్తాడంటే లాగ్ x టెన్స్ టు 0 2⁻x - 1/x ఉందనుకుందాం, దీన్ని లాగ్ 2 అని రాయొచ్చు. అదే ఒకవేళ లిమిట్ x టెన్స్ టు 0 3⁻x - 1/x ఉందనుకుందాం, దీన్ని లాగ్ 3 అనుకోవచ్చు. అట్లాగే ఒకవేళ లిమిట్ x టెన్స్ టు 0 3⁻x - 2⁻x/x ఉందనుకుందాం. ఇప్పుడు ఈ ఫార్ములాని అంటే ఏంటంటే హౌ టు అప్లై దీస్ ఫార్ములాస్ టు దిస్, నౌ యూ సీ లిమిట్ x టెన్స్ టు 0 3⁻x - 1 - 2⁻x - 1/x. So this indicate log 3 minus log 2. It is nothing but log 3/2. సో ఇది లాగ్ 3/2 అవుతుంది. అంటే ఈ విధంగా ఏమిటంటే డైరెక్ట్గా మనం చెప్పాలంటే నెక్స్ట్ ప్రాబ్లం తీసుకోండి, మీరు డైరెక్ట్గా ఆన్సర్ వేసేయగలుగుతారు. ఒకవేళ ఐడియా ఉంటే, ఫార్ములా మీద ఐడియా ఉంటే మీరు డైరెక్ట్గా చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఇప్పుడు లిమిట్ x టెన్స్ టు 0 నేను 3⁻x - 5⁻x/x ఉంది అనుకుందాం, 3⁻x - 5⁻x/x ఉంది అనుకుందాం. అయితే ఇప్పుడు చేసిన ప్రకారం లాగ్ 3/5 అని రాసేయవచ్చు. అదే ఒకవేళ లాగ్ ఆఫ్ x టెన్స్ టు 0 3⁻x - 1/5⁻x - 1 ఉందనుకుందాం, అప్పుడు ఏం చేయాలి, లాగ్ 3/log 5 అంటే లాగ్ 3 to the base 5. So now you see the 3⁻x - 1/5⁻x - 1 is log 3
to the base 5, log 3 by log 5. So that you have to remember. So next point is log of x tends to 0. Endukante they are asking more number of questions in this type. So what is that means? Example, ab power x minus a power x minus b power x plus 1 by x square. ab power x minus a power x minus b power x plus 1 by x square. This what I can write it is, observe very carefully, you can factorize it. If you do factorization, a power x minus 1, b power x minus 1, denominator x square I will write x into x, means this we can write log a into log b. Log a into log b. So this is the one of the method in general, because in limits if we take 5 to 6 methods are there which are useful and which are more occurring. That type of all the 5 methods I wanted to discuss. అంటే లిమిట్స్ లో అవధుల్లో 4-5 మెథడ్లు ఎక్కువగా ఇస్తున్నాడు. ఆ 4-5 మెథడ్లు పూర్తిగా మనం ఇవాళ చేద్దాం. అయితే నెక్స్ట్ చూస్తే అనంతం, ఇన్ఫినిటీ ప్రాబ్లమ్స్ if we take. Infinity problems if we take, what happens means, always remember whenever infinity is there, highest power of the numerator and denominator is equal, then coefficient of highest power by coefficient of denominator. అంటే మనకి లవము హారము యొక్క అధిక ఘాత పదాలు సమానంగా ఉంటే వాటి గుణకము బై హారము గుణకము రెండు యొక్క నిష్పత్తి ఆన్సర్ అవుతుంది. అదే ఇఫ్ లవం యొక్క అంటే న్యూమరేటర్ యొక్క ఘాతం ఎక్కువగా ఉంటే ఇన్ఫినిటీ, అదే డినామినేటర్ యొక్క ఘాతం ఎక్కువగా ఉంటే 0 వస్తుంది. నౌ యూ రిమెంబర్ కేర్ఫుల్లీ, ఇన్ ఇన్ఫినిటీ ప్రాబ్లమ్స్ ఇఫ్ ఎట్ ఆల్ a polynomial is there, in numerator highest power of x, denominator highest power of x is equal, then coefficient of that by this is the answer. Coefficient of highest power of x in numerator by highest power of x in denominator. That is the answer. Whereas if the numerator power is more, answer will be infinity. If denominator power is more, answer will be 0. This you have to remember. So depending upon this 2-3 problems. Now you see the problem. Now if we know that x tends to infinity, you see 3x square minus 2x plus 1 by x square plus 3x minus 1. So if we take carefully this one, what happens? Highest power in numerator is 3 and denominator is 1, means x square is equal, so coefficient by coefficient I got it. So now if we take a limit x tends to infinity, the same problem if I write minus 2x plus 1 by denominator is 3x minus 1, means numerator power is more, denominator power is less, then answer will be infinity. Answer will be infinity. Whereas limit x tends to infinity, if I write 3x plus 1 by, if it is 3x square minus 2x plus 1, numerator power is more, then answer will be 0. So this is the one of the simple method you have to remember. Now that is about infinity problems like this. Next you see here some other problems which involve the trigonometry terms. Trigonometric terms if we take, let us imagine limit x tends to 0, if it is sin x by x, it is 1. Whereas limit tan x by x is also 1. But you have to remember that sin x, tan x, sin inverse x, sin hx, sin h inverse x, tan inverse x, whatever the terms are there, all are of one category. That indicate that if we take sin hx by tan h2x, let us imagine, then it is 1 by 2. The numerator coefficient 1, denominator. If it is inverse, same. If it is here also inverse, same. Now let us imagine it is limit x tends to 0. If it is tan 3x plus 2x by sin of 2x, then what is the answer? It is 3 plus 2 by 2. 3 plus 2 by 2. If it is inverse, same. If it is hyperbolic inverse, same. So that means whenever you are getting sin x, sin inverse, tan x, tan inverse, all 9 categories same. అంటే sin గానీ sin inverse గానీ x గానీ tan గానీ tan inverse గానీ అన్నీ వచ్చినప్పుడు వాటి యొక్క గుణకముల నిష్పత్తి ఆన్సర్ అవుతుంది. అది ఒకటి గుర్తుంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ దానికి వస్తాం. ఇంకొకటి ఏంటంటే దాంట్లో నేను కాస్ రాయలేదు. కాస్ ఫార్ములాలు వేరేగా ఉంటాయి. కాస్ ఫార్ములాలు ఏ విధంగా ఉంటాయంటే లిమిట్ x tends to 1 minus cos ax by x square. 1 minus cos ax by x square ఉంటే a square by 2.
if it is limit extends to 0, 1 minus cos x by x square is a square by 2. Next point, if it is cos ax by x, it is 0. So denominator there should be square. అంటే కింద అనేది ఎక్స్ స్క్వేర్ ఉండాలని గుర్తుంచుకోవాలి. అంటే సైన్ టాన్ కాకుండా కాస్క్ ఫార్ములాలు వేరే. 1 మైనస్ కాస్ ఏఎక్స్ బై ఎక్స్ స్క్వేర్. మళ్ళీ స్క్రీన్ ఒకసారి తీసుకుంటే మీరు స్క్రీన్ ఒకవేళ ఇక్కడ పవర్ ఎన్ ఉంటే ఇంటూ ఇక్కడ కూడా ఇంటూ ఎన్ వస్తుంది. ఇఫ్ ది పవర్ ఈజ్ ఎన్ ఈజ్ దేర్, హియర్ ఆల్సో ఎన్ విల్ బి కమింగ్. నెక్స్ట్ పాయింట్ ఈజ్ ఇఫ్ ఇట్ ఈస్ 1 మైనస్ కాస్ ఏఎక్స్ బై ఇఫ్ ఇట్ ఈస్ ఎఫ్ ఆఫ్ సిఎక్స్ g of dx. Let us imagine what is fcx and g dx. That is nothing but some sin, some x, some tan inverse. So wherever f of cx and g of dx is there, you think that it may be sin inverse, sin hx, sin h inverse, or tan x, tan inverse, tan hx, tan h inverse. Then what answer will come? You see the screen, a square by 2cd. This is the answer. Means with respect to this, very easily you can tell if 1 minus cos 7x by x is there, answer is 0. Whereas 1 minus cos 7x by x square, it is 7 square by 2. This is the answer. So this is means x and sin x and tan x category 1, cos x category is 1. That you have to remember. So the next is, you see here a problem. On the screen you can see the problem. Few examples I told orally, where the tips and tricks. Now every problem of the MSET in the limits, if you take, you are not getting idea, it will be generally in 0 by 0 form. So you can do derivative by derivative of numerator by derivative of denominator. అయితే ప్రతి ప్రాబ్లము లిమిట్స్లో ఏంటంటే రాదు, ఐడియా రావటం లేదంటే మనము లవము హారంని విడివిడిగా అంటే న్యూమరేటర్ డినామినేటర్ని డెరివేటివ్ చేస్తే ప్రతి ప్రాబ్లం ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు ఒక ప్రాబ్లం నేను స్క్రీన్ మీద ఇచ్చా. యూ కెన్ సీ ది స్క్రీన్ నౌ. దెర్ ఈస్ నో ఫార్ములా లైక్ దిస్. దెన్ యూ డూ డెరివేటివ్ బై డెరివేటివ్, డిఫరెన్సియేషన్ బై డిఫరెన్సియేషన్ సెపరేట్లీ. డెరివేటివ్ బై డెరివేటివ్ ఏమవుతుంది? ఎక్స్ డెరివేటివ్ 1, ఎఫ్ ఆఫ్ 2 స్థిర పదం, ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ ఎ కాన్స్టెంట్. నెక్స్ట్ 2 ఇంటూ ఎఫ్ డాష్ ఎక్స్ బై డినామినేటర్ ఎక్స్ డెరివేటివ్ 1, 0. సో నౌ ఎక్స్ ఈజ్ 2, సబ్స్టిట్యూటెడ్ ఎఫ్ ఆఫ్ 2 into f dash 2. I substituted. Now f of 2 is given as 4. 2 into f dash 2 is given as 1. 4 minus 2, 2. Means this is the method we will adopt for any problem if you are not getting idea. అంటే ఈ పద్ధతిని ఏంటంటే ఒకవేళ ఫార్ములాలు రాకపోయినా, ఎప్పుడైనా మనకి ఏదైనా తెలియకపోయినా డెరివేటివ్ బై డెరివేటివ్ని సులభంగా ఉపయోగించవచ్చు అనమాట. నెక్స్ట్ ప్రాబ్లంకి వస్తే ఇది ఇన్ఫినిటీలో ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. అసలు యాక్చువల్లీ ఇది ఏమిటంటే థియరిటికల్ పద్ధతి ప్రకారం చూస్తే ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్. యాక్చువల్లీ థియరిటికల్లీ వీ హెవ్ టు యూజ్ దిస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఫార్ములా. వెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పవర్ జీ ఆఫ్ ఎక్స్ టు ఎనీ లిమిట్ ఈస్ దేర్, దెన్ యాక్చువల్లీ వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఈ పవర్ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. e power g of x into f of x power minus 1. But actually for this there is a direct formula. Wherever x tends to infinity is there, x plus a by x plus b power x plus c is there, then I can write e power a minus b. So that indicate here the answer will be e power 5 minus 2 e cube. So let us imagine the same thing if I got like this, x square plus 3x plus 7 by x square plus 2x plus 4, let us imagine, to the power of x. Here also, here second terms we use, here also we use the second term. అంటే దీనిలో రెండో పదాన్ని సబ్స్ట్రాక్ట్ చేసాం, ఈ పవర్ ఏ మైనస్ బి. అట్లాగే వీటిలో కూడా రెండో పదాన్ని ఈ పవర్ 3 మైనస్ 2 అని డైరెక్ట్గా రాయొచ్చు. అంటే ఈ విధంగా కొన్ని ప్రశ్నల్ని డైరెక్ట్, అంటే ఇప్పుడు మీకు ఈ ఫార్ములా తెలిస్తే ఆలోచించక్కర్లే, ఈ పవర్ 5 మైనస్ 2 ఈ క్యూబ్ కొన్ని సెకండ్లోనే వచ్చేస్తుంది. అంటే కొన్ని ప్రాబ్లం ఇలా చేయగలిగితే మిగిలిన ప్రాబ్లంకి ఎక్కువ సమయం ఉంటుంది, ఎక్కువ ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేయొచ్చు. అంటే ఇట్లా ఏమిటంటే చాలా టాపిక్స్లో మనకి త్రికోణమితిలో కానీ, ఇంటిగ్రేషన్లో కానీ, డెరివేటివ్లో కానీ, టాంజెంట్ నార్మల్లో కానీ, అవధుల్లో కానీ, ఇట్లా బైనామిల్ థియరం ద్విపద సిద్ధాంతంలో కానీ, రేఖీయ గణితంలో కానీ, స్ట్రైట్ లైన్స్లో. సో ఇన్ స్ట్రైట్ లైన్స్, లిమిట్స్, డెరివేటివ్స్, ఇన్ ట్రిగ్నోమెట్రీ, ఇన్ బైనామిల్ థియరం, ఇన్ ఇంటిగ్రేషన్, దెర్ ఆర్ సమ్ టిప్స్ ఫర్ సమ్ ప్రాబ్లమ్స్, నాట్ ఆల్. So if you utilize that, so that what happen, few problem we can do in seconds.
few problems you can do in seconds. So few other problems you can take the more time, so that more number of problems you can attempt in a lesser time. That is the thing. So this is the another problem. Now coming to one more problem. Now you say here, limit x tends to 0, tan x minus sin x by x square. One definite method is derivative by derivative. డెరివేటివ్ బై డెరివేటివ్ ఒక మెథడ్. దానిలో కాకుండా వేరేగా తీసుకుంటే మనకి tan xని sin by cos sin x కామన్ తీసుకుంటా, అంటే 1 మైనస్ cos x by 1 by x స్క్వేర్. లిమిట్ ఎలాగ ఉన్నదో అలాగే ఉంచేయండి. సో లిమిట్ యాజ్ ఇట్ ఈస్, ఐ టేకెన్ tan x as sin x by cos x, sin x కామన్ I have taken. Now what happened? Limit x tends to 0, sin x by x into 1 minus cos x by x into 1 by cos x. So now very carefully observe it. I know that sin x by x is 1. Cos x, if denominator is square, then only there is a formula. I already told 1 minus cos ax by x square is a square by 2. 1 minus cos ax by x is 0. So this will be 0, 0. 1 by cos 0 is 1. So answer is 0. So answer 0. So now you have to remember carefully, that is the answer. So I had taken sin x common, then directly we got it. This is the thing. So means next problem, if we take here, sin m sin inverse x 1 minus x square y2 x minus xy is equal to. So derivative problem, a big problem. I have given derivative. After this actually I will tell the formulas also, some tips also, but first this big problem we will do. So they told actually yn denote the nth derivative, means y2 means second derivative, y1 means first derivative. Then what to do? So now you see y derivative, first differentiate, then what happened? y1 is equal to sin derivative cos m sin inverse x. Sin derivative cos m sin inverse x. M sin inverse x derivative m by 1 minus x square. So I had done first derivative dy dx as y1. dy dx as y1, then cos m sin inverse x is equal to m by this, cross multiply, y1 into root 1 minus x square is equal to m into cos m sin inverse x. So now you do again differentiation, because they are asking in the 1 minus x square y2. అంటే ఒక డెరివేటివ్ చేశాను, రెండో డెరివేటివ్ అడుగుతున్నాడు కాబట్టి మళ్ళీ ఒకసారి ఇక్కడ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ని క్రాస్ మల్టిప్లై చేసి మళ్ళీ ఒకసారి డెరివేటివ్ చేయండి. అలాగే అవుతుంది y1 ఇంటూ యూ ఇంటూ వి, యూ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ రూట్ ఏమవుతుంది 2 రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ మైనస్ 2x ప్లస్ రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ y2 ఈజ్ ఈక్వల్ టు కాస్ m సైన్ ఇన్వర్స్ డెరివేటివ్ మైనస్ కాస్ m సైన్ ఇన్వర్స్ సైన్ m సైన్ ఇన్వర్స్ x ఇంటూ ఇక్కడ కింద రాస్తున్నాను నేను m by root 1 minus x square. Now we have done second derivative. Now what happens means here 2 cancels, minus xy1 plus 1 minus x square into y2 by root 1 minus x square. The other side if we take minus m into minus m square, and sin m sin inverse x is the given, that is the given. That is nothing but y by root 1 minus x square. This will go. So answer will be m square y minus m square y. That means second answer. If you take this is the answer. So this we have to do it. Now I will erase this, and some formulas I wanted to tell here only. See here carefully. So now this is one of the important problem we have done. Now coming to this, some important tips of the derivatives I will tell. Very carefully observe it. In this, that is nothing but if a derivative of ax plus b by cx plus d is there. Because for objective purpose some tips are needed. Objective గురించి కొన్ని టిప్స్ ఇంపార్టెంట్. ఆ టిప్స్ డెరివేటివ్లో ఎలా ఉంటాయనేది కొన్ని ఫార్ములాలు ఇస్తే చూసుకోండి. డెరివేటివ్ ఆఫ్ ax plus b by cx plus d అంటే మనం ad minus bc by cx plus d whole square. ఒకే ఒక స్టెప్లో ఆన్సర్ వస్తుంది. ax plus b by cx plus d డెరివేటివ్ is ad minus bc by cx plus d. నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ ఒకవేళ 2 sin x ప్లస్ 3 by 4 sin x ప్లస్ 5 ఉందనుకుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే దీనికి 2 into 5 10, 4 into 3 12 by 4 sin x ప్లస్ 5 whole square into x బదులు sin ఉంది కాబట్టి cos x. Because instead of x it is sin is there, so you into cos x. Next another important formula is, in the screen you take f of x power g of x is there,
then we can write it as f of x power g of x, f of x power g of x into 1 plus log of fx into f dash x. Let us imagine first f of x power f of x is there, then f of x power f of x into 1 plus log fx into f dash x. So like this, these are the simple formulas you have to remember. So coming to the next problem. This is the problem, very carefully observe it. ఈ ప్రాబ్లం చాలా జాగ్రత్తగా గమనించండి. x పవర్ m y పవర్ n is equal to x plus y power m plus n అని ఇవ్వబడింది. So they have given x power m, y power n is equal to x plus y power m plus n. Then what happened? Degree on the right hand side, దీని యొక్క ఘాతముల మొత్తము m plus n, ఇటు కూడా m plus n. అంటే ఇది సమజాత సమీకరణం. That indicate that it is homogeneous equation. When homogeneous equation is there, no need to do derivative. If a homogeneous equation is there, no need to derivative. So what is the answer then? Dy by dx is always y by x. Any problem, if a homogeneous equation, answer is dy by dx is y by x. అంటే homogeneous equation ఉంటే y by x అని డైరెక్ట్ గా రాయవచ్చు. ఇది ఒకటి గుర్తుంచు. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ యు టేక్ x square minus 1 to the power of 7. So what happened? According to binomial, ఘాతం 7 into 2 14 ఉందన్నమాట. అయితే ఇక్కడ f of x equal to గరిష్ట ఘాతం ఏమవుతుంది? 14. ఎందుకంటే అక్కడ ఏమడిగాడు? f పవర్ 14x, f పవర్ 14x అంటే 14 times you have to do derivative. So now you know that x square derivative, if you take x square derivative 2x, x square second derivative 2, or it is the 2 factorial. అదే ఒకవేళ x క్యూబ్ డెరివేటివ్, మీకు ఐడియా గురించి చెప్తాను, అసలు డైరెక్ట్ ఒకటే స్టెప్ ఆన్సర్. x క్యూబ్ అంటే 3x square, నెక్స్ట్ డెరివేటివ్ 6x, థర్డ్ డెరివేటివ్ 6. First derivative of x cube is 3x square, second derivative 6x, third derivative 6. So that means 6 is 3 factorial. Means here highest binomial expansion, if you expand, highest power is x power 14. But its f power 14x will be 14 factorial. No need to do. Directly 14 factorial is the answer. That is the next thing. Okay, that is some tips and tips formulas I told. By using that, what happened? F of x power f of x is there, ax plus by cx plus d is there, and another formula also, y is equal to root of like that is also there. Then directly dy dx will be f dash x by 2y minus 1. Now you see all these questions what I am doing is the previous year questions only, that you have to remember. ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ ఎంసెట్ లో వచ్చిన క్వశ్చన్లే నేను తీసుకుంటున్నా మీకు ఐడియా గురించి. అయితే ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టీ ప్లస్ 1/t, ఇది చాలా పెద్దగా ఉంది ప్రాబ్లం. ఏ విధంగా చేద్దాం? స్క్రీన్ మీద జాగ్రత్తగా చూసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ని స్క్వేరింగ్ చేస్తాం. స్క్వేరింగ్ చేస్తే ఎక్స్ పవర్ 4 వై పవర్ 4 ప్లస్ 2x స్క్వేర్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టీ స్క్వేర్ 1 4/t స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ టీ ఇంటూ 2/t. సో స్క్వేరింగ్ చేస్తున్నా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x square y square, అటువైపు ఏమవుతుంది? t power square 1/t 4/t square 2 into this t cancels. Now I will write x power 4 plus y power 4, they have given it as t square plus 4/t square from the second equation. 2x square plus y square is equal to t square 4/t square 2 into 2 4. This cancels both the sides. Next point, x square y square is equal to 2x square y square is 4. So I can write y square is equal to 2 by x square. 1 2 cancels, other is 2 by x square. Now you do derivative, differentiate. 2y into dy by dx is equal to minus 4 by x cube, because 1 by x square is minus 2 by x cube. 2 cancels. So now if we take x cube y is equal to minus 2. So answer is minus 2. So that is the only thing is, because a parameter is there, what happened? We will do squaring and eliminating parameter. Here t is a parameter, then that we had eliminated. అంటే ఎప్పుడైనా పరామితులు ఉంటే ఆర్ ఏవైనా సరే తీటా కానీ టీ కానీ ఎస్ కానీ అలాంటి పదాలు ఉంటే వాటిని మనం తొలగించడానికి స్క్వేరింగ్ చేస్తాం. జనరల్గా స్క్వేరింగ్ చేసి అవి తీసుకోలేము. నెక్స్ట్ ప్రాబ్లంకి వస్తే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. y ఈక్వల్ టు tan ఇన్వర్స్ 3x మైనస్ x స్క్వేర్ x క్యూబ్ బై దిస్. ఇప్పుడు దీనికి ఇఫ్ యూ టేక్ దిస్ వన్ ఇన్వర్స్ ప్రాబ్లం, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ డెరివేటివ్ మెనీ టైమ్ దే ఆర్ ఆస్కింగ్. విలోమ త్రికోణమితి అవకలనాలు చాలాసార్లు అడుగుతున్నాడు.
అయితే దీనిలో ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది tan ఇన్వర్స్ 2x 2 tan ఇన్వర్స్ x బై 1 మైనస్ ఎక్స్ స్క్వేర్. tan ఇన్వర్స్ 3x ఉంటే ఏమవుతుంది, tan ఇన్వర్స్ 3x మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 tan ఇన్వర్స్ x is tan ఇన్వర్స్ 3x మైనస్ ఎక్స్ క్యూబ్ బై 1 మైనస్ 3x స్క్వేర్. 2 tan ఇన్వర్స్ x is 2 tan inverse 2x by 1 minus x square, like that. So this indicate that here y is equal to, first one is 3 tan inverse x, formula directly, ఇది ఒక డైరెక్ట్ ఫార్ములా. ఇది 4 tan inverse x, టోటల్ 7 tan inverse x, అంటే డెరివేటివ్ చేస్తే 7 by 1 plus x square. సో y equal to ఫస్ట్ టర్మ్ 3 tan inverse, సెకండ్ టర్మ్ 4 tan ఇన్వర్స్, రెండు కలిపితే 7 tan ఇన్వర్స్, డెరివేటివ్ 7 by 1 plus tan. ఇట్లాంటి ఒక 3 ప్రాబ్లం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇది 7 by this. కానీ దీంట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకవేళ tan ఇన్వర్స్ 3x by 1 minus 2x square అని ఇచ్చాడు అనుకుందాం, ఎందుకంటే డెరివేటివ్ ట్రిగోనోమెట్రీ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఇస్తున్నాడు. సో ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ డెరివేటివ్ ప్రాబ్లమ్ మెనీ ఆర్ దే ఆర్ ఆస్కింగ్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దట్ వెన్ ఎవర్ ఇఫ్ దే గివ్ tan ఇన్వర్స్ 3x by 1 minus 2x square, what to do? This is tan inverse, I will write 2x plus x by 1 minus 2x into x. So I can write x plus y by 1 minus xy form, that is tan inverse 2x plus tan inverse x. So derivative of this is nothing but 2 by 1 plus 4x square, because tan inverse 2x is 1 by 1 plus 4x square into 2. 2 by 1 plus 4x square, 1 by 1 plus 4x square. This is the derivative. Same thing if I ask to get idea, I am giving like this is there, let us imagine. Then we can write the previous screen only if we take. So if we take tan inverse 5x by 1 minus x square, we can write 3 plus 2x. Similarly 5x by 1 plus x square is there, we have to write this 5x as 6x minus x. So like that I wrote another 3 extra problems here. Observe it, 3x means 2x plus x, 5x means 6x minus x, or 2x plus 3x, depends upon numerator is plus, denominator is minus, and denominator is minus, numerator is plus, that you have to remember. So now coming to one more problem. Here 1 by 2 y tan inverse is there. So what I will take here, equal to, throughout divide by, because 5 12 is there, you know that trigonometric or Pythagoras triad, అయితే లంబకోణ త్రిభుజ భుజాల్లా కనపడుతున్నాయి 5 12 అనేది. సో దే లుక్స్ లైక్ ఏ Pythagoras triad or right angle triad. So I will divide by 13, then we will see, because 5 square plus 12 square is 13 square. So tan inverse 5 by 13, I will write C as the cos, 12 by 13 sin as S, because the big terms I am writing like that, 12 by 13 again cos, 5 by 13 again sin. So means numerator and denominator I divided by 13. Then if you consider a triangle, 5 12, the third side is 13. So if I take this as A, then sin A will be 5 by 13, cos A will be 12 by 13. Means I had divided, because it's a very big problem. 13 I divided. So 13 after dividing it, what I got? Say a triangle I taken, 5 12 13, 5 square plus 12 square is 13. So sin A is 5 by 13, then cos A is 12 by 13. So what I will do now, tan inverse 5 by 13 I can take sin A into cos x, then 12 by 13 will be cos A into sin x. So denominator if we take 12 by 13 and the diagram, it is cos A cos x, next sin A sin x. So that means by dividing by 13, నేను 13తో భాగించాను, అప్పుడు ఒక లంబకోణ త్రిభుజంలా భుజాల్లా కనబడుతున్నాయి. దానికి ఏం చేస్తున్నాము, దిస్ 13 డివైడ్ చేసాం. 5 by 13 సైన్ అయితే 12 by 13 కాస్ అవుతుంది. అయితే అవి ప్రతిక్షేపించాయి. ఇప్పుడు ఏమవుతుందంటే దీనిలో tan ఇన్వర్స్ tan A ప్లస్ sin A cos x cos A sin x అంటే sin A minus x కింద cos A minus x అంటే మొత్తానికి tan ఇన్వర్స్ tan A minus x వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, A డెరివేటివ్ 0, x డెరివేటివ్ 1.
అంటే -1 ఆన్సర్ అనమాట. అయితే ఇప్పుడు జాగ్రత్తగా ఇక్కడ వరకే మనం ఆలోచిద్దాం. ఇప్పుడు ఈ దీంట్లో ఒక 1 minute ఏమిటంటే మనకి డెరివేటివ్స్లో ఒకటి గుర్తుంచుకోవాల్సింది, త్రికోణమితి డెరివేటివ్స్ చాలా ఇంపార్టెంట్. Inverse trigonometric derivatives are very important. So you have to remember that tan inverse 2x by 1 minus x square is 2 tan inverse x. If it is 3x is there, 2x plus x. If it is 5x is there, 2x plus 3x. But if denominator is plus, numerator is minus. That also you have to remember. And remember, in inverse there are some other formulas also. Sin inverse 3x minus 4x cube is 3 sin inverse x. Cos inverse 3 cos inverse x is cos inverse 4x minus 3x. So these are also you have to remember. So this is the few problem, because all in a crash batch within a few hours we can't do all, but some important of the limits and derivatives are this, and if you use these tips you can attempt easily problems. So we with a new episode we will do in the next topic. Another topic we will do, particularly integral, definite integral. In the next topic we will continue.